నిన్న నా మౌన వ్రతం వల్ల అంతరాయం కలిగిన తెలుగింటి అన్నదమ్ములు అక్కచెల్లెలు పిన్ని బాబాయిలు ఆదిన మార్తన్ లా అందరికీ శుభోదయమే పిల్లగాండ్లు. అసలు ముచ్చట ఆఖరికి చెప్తా, ముందుగా మసాలాలు చూద్దాం పారి, లేకపోతే వెనక ముందు అవుతుంది. కిలోపా ఉసిరికాయలకు చిన్న చెంచన రావాలు, ఇంకొక చెంచడు మెంతులు, ఇక మంచి రుచి సిక్కదనం కోసం మొన్న నూరు పెట్టుకున్న పూల్ మకాని మిల్మేక రావాలు, ఒక్కొక్క చెంచడు గుమ్మరి, ఇక ఉడుకు నీళ్ళ దొరకబట్టి చిక్కగా వెండిన 150 గ్రాముల కొత్త చింతపండు, మీదికెళ్ళి గింత పసుపు గింత జీలకర్ర పొడి సల్లూరు ఏం కాదు. చింతపండు పచ్చిదనం మైల పొద్దు వేసేదాకా ఇడవకుండా పిల్లగాండ్లు. ఇక ఉసిరికాయ పీకల మీద కత్తులు పెట్టి ఈపులు మొత్తం గాట్లు పెట్టి సుక్క నీళ్లు లేకుండా మంచిగా తుడుచుకొని బరౌన్ కలర్ వచ్చేదాకా బర్రం అనిపించి, అదే నూనెల తడిక కోసం చిటికెన రావాలు, 7-8 ఎండి పీకిన మిరపకాయలు, సగం పిడికడి కలియమాకు, కమిరిచ్చిన ఉసిరికాయల మీదకెళ్ళి 2 చిటికల ఇంగువ, 2 పిడికల ఎల్లిపాయలు, మార్చి మూలకు నూకిన చింతపండు గుజ్జు మీదకెళ్ళి 200 గ్రాముల ఇంటి కార పొడి, అప్పుడు మిసికి పట్టి పెట్టుకున్న పొడిని కూడా గుమ్మరిచ్చి మంచిగా కలిపి ఒక సీసాలు నింపి ఒక వారం రోజులు మర్చిపోతే పిల్లగాండ్లు. ఒక్క రోజు నా కోసం మౌనం పాటించమని ఒక సిస్టర్ 6 నెలల నుంచి కామెంట్ పెడతాంది. అందుకే నిన్న 4 మీద పలే, ఇక అందరికి శనార్థి పిల్లగాండ్లు. ఒక గంట నూపుడు మరవకుండ్రి.